హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తిక్ గర్భ. ఇండియా వర్సెస్ యూఏఈ ఏషియా కప్ 2025లో భాగంగా సెకండ్ T20 మ్యాచ్ జరిగింది. ఇండియా గెలిచింది. ఎందుకంటే కరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ మనం వచ్చేస్తున్నాం. 27 బాల్స్లో 58 టార్గెట్ని అవలేలుగా ఛేదించేసింది. దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే చాలామంది అనుకున్నారు ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఆడకపోవచ్చు అన్నట్టుగా చాలామంది ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఇచ్చాం. బట్ అనూహ్యంగా సంజు శాంసన్ యాజ్ అ వికెట్ కీపర్ ఈ మ్యాచ్లో తీసుకోవడం అంటే యూఏఈ మ్యాచ్ కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనుకుని తీసుకున్నారా, లేకపోతే సంజు శాంసన్ని ఈ సిరీస్ మొత్తం కొనసాగిస్తారు? ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. సో ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలా ఎమోషన్స్ కానీ చాలా సీరియస్గా తీసుకుని ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఇటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలో కానీ. సో ఈ నేపథ్యంలో సంజు శాంసన్ని కొనసాగిస్తారా లేకపోతే ఈ మ్యాచ్కే పరిమితం చేస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న. ఇంకొకటి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇటు ఫాస్ట్ బౌలర్స్ విషయంలో కూడా ఇటు హర్షదీప్ రాణాని అండ్ ఇంకోటి హర్షిత్ రాణాని, హర్షదీప్ సింగ్ని తీసుకోకపోవడం, ఇక్కడ శివం దుబేని యాజ్ ఎ ఫుల్ టైమర్గా తీసుకోవటం అండ్ హార్దిక్ పాండ్యా సేవలు ఎట్లాగో ఆల్రౌండర్లుగా ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్ ద్వయంగా బౌలింగ్లో బుమ్రా హార్దిక్ పాండ్యా లీడ్ చేయడం, శివన్ దుబేని ఒక మీడియం పేసర్గా వాడుకోవడం, స్పిన్నర్లుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఇటు అక్షర్ పటేల్ ఉండనే ఉన్నాడు, అంతేకాకుండా కులదీప్ యాదవ్, వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళు ఎవరు శివన్ దుబే కానీ ఇటు కులదీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ దే ఆర్ వికెట్ టేకింగ్ బౌలర్లుగా నిరూపించుకున్నారు. సో ఇదే టీంని కొనసాగిస్తారా, ఇదే ప్లేయింగ్ 11ని కొనసాగిస్తారా, లేకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎవరుంటే బాగుంటుంది? సంజు శాంసన్ కొనసాగుతాడా? హర్షదీప్ కానీ రాణా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయా? మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మన సాక్షి స్పోర్ట్స్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి వీడియోస్ మీరు సజెస్ట్ చేస్తారో మీరు కూడా కమెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము ఎదుగుతాం, మాతో పాటు మీరు కూడా కమెంట్ చేసి మాకు మీ అమూల్యమైన వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు సాక్షి.